నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాల్టి వీడియోలోని ములక్కాడ పప్పు కాంబినేషన్లో మంచి రుచికరమైన కూరని మీకు చూపించబోతున్నాను. ఈ ములక్కాడ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్లో కానీ లేదా ఒక గిన్నెలో కానీ అరకప్పు దాకా కందిపప్పుని యాడ్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకుని ఇందులో తిరిగి వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉడికించుకోవాలి. విజిల్ పెట్టే పని అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. లేదా ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం పలుకుగా పప్పు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పప్పుని ఉడికిస్తే సరిపోతుంది. ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపటలాడుతుండగా 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటా మెత్తగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. టమాటా పూర్తిగా మగ్గిపోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి అంతా కూడా మ్యాష్ చేసేసుకోండి. స్పూన్తో ఇలా కలిపేసుకుంటే టమాటా మ్యాష్ అయిపోతుంది. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద ములక్కాడలు తీసుకున్నాను. చిన్నవైతే మీరు 3 దాకా ములక్కాడలు తీసుకోండి. వాటిని శుభ్రంగా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ కందిపప్పుని యాడ్ చేసేసుకోవాలి. పప్పుని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొంచెం ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 అర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. కొంచెం ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అంతా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోండి. ములక్కాడ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా మనం కొంచెం గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ దగ్గరికి ఉడికించేస్తే అన్నంలోకి కలుపుకోవడానికి గ్రేవీ ఉండదు కాబట్టి కొంచెం గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ములక్కాడ పప్పు రెడీ అయిపోయింది. ఈ ములక్కాడ పప్పుని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ములక్కాడ పప్పుని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.